ఇవన్నీ తెలవని లేదు తెలివని ఏం చెప్తుంది చెప్పు. ఏమైంది నేను చెప్పు? చూసిన నీ అట్లయితే భూమి ఉన్నది నా భూమి లేదు. లేదా? ఇదే ఓకే. జరంత ఉండదు. భూమి అక్కడ ఉండదు నాది. ఉమ్, భూమి అక్కడ ఉండదు, ఇక్కడ లేదు. ఉమ్, కానీ ఆ లొలిలో నేను లేనన్నమాట. ఉమ్, లోన్లో లేని నాకు పానం బాగాలేక ఉమ్. హైదరాబాద్ ఉంటే అప్పుడే వచ్చినా అనుకో దేవదాకి ఆ, వెళ్ళి ఆపరేషన్ అవుతుంది అంటే ఇక ఎక్కడ మందులు ఇట్లా తాగదాం అన్నట్లు వచ్చింటి. ఉమ్. ఇక లొల్లి అయితే నాకు తెలియదు, వచ్చి ఆ, చూసింటేనేమో. లొల్లిది కాదు కానీ ఇప్పుడు ఫార్మా కంపెనీ తీసేసిండ్రు. ఉమ్, ఐటీ కారిడార్ అని ఇంకోటి పెడతారంట. మరి ఉమ్. దానికి భూములు ఇస్తారా మీరు ఎట్లా ఇక ఏందని? భూములు ఎట్లా ఇస్తారు? పట్ట భూములు ఇస్తారు గదే, ఎవరన్నా? అంతే. పట్ట భూములు ఎవరు ఇయ్యరు. ఉమ్, ఏ కంపెనీ ఇచ్చినా అని 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండదు భూములు. అంటే అందరికి ఉన్న వాళ్ళకి ఉండోళ్ళకు 2 2 ఎకరాలు ఎకరాలు 3 ఎకరాలు అంత అట్లా. 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరన్నో ఎకరన్నరకు అంతే ఉండదు. అవి నిచ్చుకొని యాడిపోతారు వాళ్ళు చెప్పు. అవు. ఏ కంపెనీ పెట్టినా అని ఎట్లా ఇస్తారు? ఉమ్. వాళ్ళకు మనకు కూడా తావు ఉండాలి కదా, ఇచ్చినాక యాడుకోవాలి ఇక్కడ. పరిహారం ఇస్తారంటారు ఆ, పైసలు ఏం పైసలు ఏం చేస్తావు అయ్యా? పైసలు సలగుండాని ఉమ్, పైసలు ఈ పోదు ఉంటుంది, రేపు పోతుంది. పైసలు ఉంటాయా? ఉమ్, తాతల అకౌంట్ తీసుకున్న భూములు ఎట్లా పోతాయి చెప్పు. ఉమ్. అమ్మితే భూములు ఎనికి ఎవరని ఇక అట్లనే నా లెక్కల దొంగ నా కొడుకులు ఎవరైనా ఉంటేనే అమ్మాలి, కానీ మంచోలే గట్టి ఇక లేదండి, అమ్మలేరు. కరెక్టే చెప్తున్నారు ఆ. కానీ, ఇక భూములు అమ్ముకొని వాళ్ళ తావు ఎక్కడ? నువ్వు పైసలు ఎన్ని దాని పైసలు ఉంటాయా? ఉమ్, కాబట్టి భూములేం ఇయ్యరు. అది ఏ కంపెనీ వేసినా ఇయ్యరు. ఉమ్. ఫార్మా కంపెనీ అంటే అది అందరికి ఎక్స్పెక్ట్ పడుతుంది అన్నట్లుంటాయి. ఇప్పుడు ఈ భూములు ఇల్లు ఇస్తారా? అవు. ఆ? అది ప్రాబ్లం. అదే అందుకొరకు ఎవరు భూమి చేయడానికి ఏం నమ్మకం లేదు ఎవరిది. ఉమ్. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? అవి రేవంత్ రెడ్డి ఉండదు అట్లనే. ఇక చెప్పా. అందరికి తెలిసినట్లే ఉండదు. ఏం మేము చెప్పే లాభం నాకు లేదు. తెలియదు ఎట్లుంది చెప్పరా ఏం చెప్పానప్ప, నేనేం చెప్పాను? చెప్పేం లాభం అరే లేదు. మీ ఊరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కరెక్టే, కానీ ఇక మీరు నాకు వచ్చి తిరిగింటే చేసింటే నేను పానం బాగా కింద పడ్డా దెబ్బ తాకి. ఇక ఆ పని నేను తిరగలేదు. ఎప్పుడన్నా మీ ఆ? ఊరికి వచ్చిందా రేవంత్ రెడ్డి? రాలేదు రాలే? రాలేదు. అప్పుడు వచ్చిండు ఎలక్షన్ అప్పుడే వచ్చిండు, కానీ ఇప్పుడు అంతకుముందు రాలేదు. అప్పుడు ఇక అదే ఎలక్షన్ అయిన తర్వాత రానే లేదు. కేసీఆర్ ఎట్లుండే పని? ఇక కేసీఆర్ ఉండే అట్లనే, ఇక కేసీఆర్ కూడా బాగానే ఉండే, కానీ ఈయనది ఉండే. ఈయన ఇప్పుడు ఎక్కింది. ఇక మేము ఎట్లదే పనికి వస్తుంది. ఇక్కడైతే ఫార్మా ఇస్తామంటే అందరు లొల్లి పెట్టి ఇక చేస్తున్నాడో చేయడో అది ముందర మనం చెప్పలేము. సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ ఆ. వచ్చి, రేవంత్ రెడ్డి సీఎం అయి సంవత్సరం అయ్యింది. ఇక డూమ్ చెప్పి ఆయన డూమ్ చేసే బాగాని అంటే డబ్బా కొట్టినట్టవా? డబ్బా కొట్టినట్లు ఇంకే మరి. డబ్బా కొట్టినట్లనే. పింఛన్ వస్తుందా? పింఛన్ లేదు. ఇంకా లేదు. పింఛన్ గిట్ట నేను మీ వాళ్ళు ఫ్రీ బస్సులు ఎక్కుతున్నారా? మాతో ఉండం ఇద్దరమే. ఆ, మేము తిరిగేసాం గోము. ఆ, మేము ఎక్కడ పోము చూడు, వ్యవసాయం ఉంటుంది ఇంత చేసుకుంటాము. ఆ. ఇక ఎంత ఉంటుంది ఇది? ఎన్ని గుంటలు ఉంటుంది? ఈడనా? గిది. ఈడ 4-5 గుంటలు ఉండ నాకు. అంతేనా? నా ఇల్లు కట్టే పూర్తి ఇంకా పిల్లల గిట్ట అన్నట్ల భూమి అక్కడ ఉండ నాకు. ఆ. ఇక్కడ. ఇది ఎంత ఉంటుంది? ఏడా ఇది ఎంత ఉంటుంది? నాదా? ఆ. 5 గుంటలు. 5 గుంటలు. 5-10 గుంటలు ఉంటుంది. నువ్వు ఎక్కలేదా అమ్మ మరి? काय करू మాటలు రావు. ఆమె ఎక్కడ మాటలు రాదు నాకు చెవులు వినరావు ఆమె. వేస్ట్ ఆమె మాట్లాడడానికి రాదు నాకు మాట్లాడదు. వేస్ట్ ఆమెకేమో. ఎప్పుడు మాట్లాడితే మంచిది, ఎప్పుడు అని ఒకసారి మాట్లాడితే మాట్లాడాలి, బయట పోదాయమ్మ ఎవరితో పోదు. సంసారము ఏడ పోయలేము. నేను మీటింగ్ చేస్తే కూడా పోయలేము. ఆవ్, ఇగో ఈ అప్ప పాన బాగలేదని ఇగో నడుము ఇగో నేనే పోతుంటే అక్కడ ఇక్కడ, కానీ అప్పుడు లొల్లేప్పుడు అప్పుడు నుంచి కింద పడ్డా అంతకు ముందు అన్ని బయట పోయలేము. ఏడ మీటింగ్ చేస్తే నేను పోయలేము. ఎవరు రేవంత్ రెడ్డి వల్ల ఎవరు వేరే ఏ మీటింగ్ పోలే అంటారు? ఎవరికి మన సంఘాలు ఉంటాయి, మీటింగ్ ఉంటే కూడా పోదన్నట్ల. ఆయనకు మాటలు రావు, పోదు. ఎప్పుడు మాట్లాడలేము. ఇప్పుడు ఎట్లా పొలాలన్నీ ఇక్కడ మాట్లాడాలి? పోతా అక్కడ పోతున్నాయి ఇక్కడ కిందికి కదా ఇక్కడ సైడ్ ఇక్కడ